మ్యాక్సిమం అయితే వాతావరణం వల్లే ఫ్రెండ్స్ ఇదంతా జరిగేది. చూడండి ఇక్కడైతే చెట్లు బాగున్న కాయలకైతే మచ్చ వచ్చేస్తుంది. అది ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది అయితే మీకు ఒకసారి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే కామెంట్ చేయండి. అసలు కంట్రోలే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ నుంచి నాకు తెలిసి మధ్యలో ఫస్ట్ నుంచి కొట్టింటే సరిపోయిండు. మధ్యలో కొట్టిన దానివల్ల అయితే ఇది కంట్రోల్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి ఇంత కాయలు అయితే కూడా చూడండి పైన అయితే బాగుంది, ఇటు సైడ్ అయితే ఇలా అయిపోతున్నాయి. నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరి. చెట్లు బాగున్నాయి, చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చెట్లు అయితే బాగున్నాయి, అయితే చెట్లు బాగున్న కాయలకైతే మచ్చ వచ్చేస్తుంది. అది ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది అయితే మీకు ఒకసారి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఎందువల్ల ఏంటి అనేది అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే చెట్లు అయితే చూసుకుని అయితే చూడండి, చెట్లు అయితే బాగున్నాయి. ఇవైతే 2 నెలలు అవుతుంది ఈ చెట్లకైతే. చూడండి బాగున్నాయి చూడండి, కానీ మచ్చ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చెట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ మచ్చ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే ఇలా అయితే వచ్చేస్తున్నాయి. చూడండి కాయలు అయితే చూసేదానికి అయితే బాగున్నాయి. చూడండి ఎలా అయితే వచ్చేసినాయి. ఇది ఎందువల్ల ఏంటి అంటే వాతావరణం కూడా వల్ల అవ్వచ్చు, మనం నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల కూడా అవుతుంది ఫ్రెండ్స్. మనం నీళ్ళు అయితే కొన్ని తగ్గించాలి. మనం వేసే ఎరువుల వల్ల కూడా అయితే రావచ్చు. ఇప్పుడైతే క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది. చూడండి ఈ కాయ అయితే ఎంత పెద్దదిగా ఉంది. చూడండి దీనికైతే ఎంత వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయి. ఇలాంటి కాయలన్నీ అయితే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒక్కో దానికైతే ఎన్ని కాయలు అయితే ఉన్నాయంటే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా వరకు ఉన్నాయి. చూడండి ఇలా అయితే అయిపోతున్నాయి. మ్యాక్సిమం అయితే వాతావరణం వల్లే ఫ్రెండ్స్ ఇదంతా జరిగేది. చూడండి ఇక్కడైతే చూడండి ఇలా కాయలన్నీ అయితే ఇలా అయిపోతున్నాయి. ఇలా ఎన్ని కాయలు అవుతున్నాయంటే చాలా వరకు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. మాగే టైంలో అయితే ఇలా అవుతాయి. చూడండి ఇక్కడ ఇలా మచ్చ వచ్చేస్తే ఇంకా దేనికైతే పనికిరాదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఎన్ని మందులు కొట్టినా ఏం చేసినా అయితే కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి మాగిండే కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఎలాగంటే అలాగ అయిపోతున్నాయి. చూడండి బాగున్న కాయలన్నీ అయితే ఇలా అయితే అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎన్ని మందులు కొట్టినా ఏమి కొట్టినా అయితే ఇలా అయిపోతున్నాయి. మీకు తెలిస్తే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది అయితే. చూడండి నేనైతే ఎరువులు ఎక్కువ ఎక్కించడం వల్ల లేకంటే నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల అని చెప్పి నేను అనుకుంటున్నాను. చూడండి ఇలా అయితే చాలా వరకు ఇక్కడ చూడండి చిన్న చిన్నవే ఇలా అవుతున్నాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోతున్నాయి చాలా వరకు అయితే చిన్న చిన్న కాయలే. చూడండి చాలా వరకు ఇలా అయితే తోట అంతా ఇప్పుడు ఈ సాల్లోనే అయితే ఎన్ని కాయలు అయితే ఇలా అవుతుంది. ఇలా అయితే రైతు అయితే చేసిన పంట అయితే ఇలా అయిపోతుంది. చూడండి ఇప్పటికైతే ఎన్ని కాయలు అయితే పెరిగాను. చూడండి ఇప్పుడు అన్ని కాయలు అయితే ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే చాలా వరకు అయితే ఇలానే ఉన్నాయి. దీన్ని అసలు మందులు ఎన్ని అయితే కొట్టాం ఫ్రెండ్స్, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. చూడండి చూడండి ఇలా ఎన్ని మచ్చలు అయితే వచ్చాయో. అసలు ఎన్ని మందులు కొట్టినా అసలు కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. తోట అంతా కూడా ఇలానే ఉంది. మీ విలేజ్లో కూడా మీ తోటలో కూడా ఇలా ఉంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు కంట్రోల్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ నుంచి నాకు తెలిసి మధ్యలో ఫస్ట్ నుంచి కొట్టింటే సరిపోయిండు. మధ్యలో కొట్టిన దానివల్ల అయితే ఇది కంట్రోల్ అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి ఇంత కాయలు అయితే కూడా చూడండి పైన అయితే బాగుంది, ఇటు సైడ్ అయితే ఇలా అయిపోతున్నాయి. నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి కాయలు టమాటా కాయలు ఇట్లా అయిపోతున్నాయి. ఇంకా మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఇంకా చూపిస్తాను. చూడండి ఇట్లా ఫస్ట్ అయితే ఒకటైతే వస్తుంది. చూడండి ఇలా అయితే అయిపోతుంది. చూడండి ఇలా అయితే ఇక్కడైతే చూడండి పాపం చాలా వరకు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఒకసారి సొల్యూషన్ తెలిస్తే చెప్పండి. నేనైతే ఎక్కువ ఎరువులు ఎక్కించడం వల్ల లేకపోతే నీళ్ళు ఎక్కువ కట్టడం బ్యాటరీ వల్ల అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఒకసారి తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎన్ని కాయలు అయితే ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎలా అయితే అయిపోతున్నాయి. మచ్చలు అయితే వచ్చేసాయి. ఇంకేం చేయను. ఇప్పుడైతే మాగిండి కాయలు కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడైతే వస్తుంది. చూడండి మాగిండి కాయలు కూడా స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇది కంట్రోల్ అయితే అవ్వదు అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కాయలన్నీ ఇలా అయితే అయిపోయాయి. ఇప్పుడైతే కొన్ని కాయలే పెరకొచ్చినాను, ఇంకా చాలా కాయలు అయితే ఇలా ఉన్నాయి. నేను ఎందువల్ల ఏంటి అంటే నేను నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల లేకపోతే అదే ఎరువులు ఎక్కువ ఎక్కించడం వల్ల నాకు తెలిసి వాతావరణం వల్ల వర్షాలు పడడం వల్ల అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే మందులు అంటే చిన్నప్పటి నుంచి కొట్టాలేమో మర్చికో, నాకు తెలిసి మధ్యలో కొట్టకూడదేమో అనుకుంటాను.
మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మధ్యలో కొట్టిన దానివల్ల కంట్రోల్ అవ్వట్లేదు. ఇలా పెద్ద పెద్ద కాయలు అయితే ఇలా డ్యామేజ్ అవుతున్నాయి. చూడండి, చిన్న చిన్న కాయలు ఇలా అవుతున్నాయి. మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మా ఇంటి కాయలు కూడా ఇలా చూడండి, ఇక్కడ ఇలా మచ్చ వస్తున్నాయి, ఇలా మచ్చ వస్తున్నాయి. ఒకసారి మీకు తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని సొల్యూషన్ కూడా మీకు తెలిస్తే ఒకసారి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.